హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మార్నింగ్ నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి మా వాడు ఇంటికి అడ్డంగా నిలబడి డోర్ వేసేస్తున్నాడు. ఎందుకు డోర్ వేసేసి అడ్డంగా ఉన్నామంటే ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తున్నాయి అన్నాడు. దానికోసం అమెజాన్లో నేను ఒక మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ కర్టెన్ ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అన్ప్యాక్ చేసి ఏమేమి వచ్చాయని చూద్దాం. యాక్చువల్లీ ఇది మేము 1 డే డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాం. 1 డే లోపలే వచ్చేసింది. అది 8 AM to 12 PM అని రాస్తుంది దాని మీద. మాకైతే డెలివరీ మార్నింగ్ 9:30కే వచ్చేసింది. వచ్చినప్పటి నుంచి పార్సల్ చూసిన మా వాడు ఏమొచ్చింది పార్సల్ని చాలా క్యూరియస్గా ఉన్నాడు. చాలా అల్లరి చేస్తున్నాడు, తన కోసం ఏమైనా తెప్పించామా అని చెప్పి. కానీ అతనికి తెలియదు ఇది మస్కిటో నెట్ అని. కానీ అతను హెల్ప్ చేస్తున్నాడు నాకు అది ఓపెన్ చేయడానికి. ఇప్పుడైతే మేము ఓపెన్ చేస్తున్నాం. తను పక్కనే ఉన్నాడు, అల్లరి చేస్తున్నాడు. బాక్స్ అయితే చివరికి ఓపెన్ అయింది. దాని లోపల ఏముందని చెప్పి చూద్దాం 1 by 1. ఇందులో అయితే మనకు వచ్చేసి మస్కిటో స్క్రీన్ నెట్, స్టిక్కీ వెల్గ్రోలు, తర్వాత పుష్ పిన్స్ ఇచ్చారు. ఆ పుష్ పిన్స్ పెట్టడానికి ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో పెట్టుకోవాలి పుష్ పిన్స్. మేబీ సేఫ్టీ కోసం ఇచ్చినట్టున్నారు ఈ బాక్స్. క్వాలిటీ అయితే పర్లేదు, నార్మల్గా ఉంది చూడడానికి. మనకు సైజ్ కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ డోర్ ఫ్రేమ్ మెజర్ చేసుకోవాలి. మెజర్మెంట్ బేస్ చేసుకునేసి ఆ సైజెస్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మనం డోర్ ఫ్రేమ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ తర్వాత ఏమైనా రెసిడ్యూల్ ఉంటుందేమో అని చెప్పి క్లీన్ చేసుకుంటే బాగా స్టిక్కీగా ఆ వెలుగులోని అంటించవచ్చు ఆ ఫ్రేమ్కి. ముందుగా మస్కిటో నెట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 120 సెంటీమీటర్ ఉన్న ఆ స్టిక్కీ వెల్ఫ్లోని పైన టాప్ అంటించాలి ఫ్రేమ్కి. మా అబ్బాయి నేను అంటిస్తున్నానని అడుగుతున్నాడు. నేను అతను చేయడానికి ఇవ్వడం లేదు, అంటించాను. అలాగే సిమిలర్గా సైడ్ బై సైడ్ ఉంది, అది 440 సెంటీమీటర్స్ ఉంది, అది అంటించేసాను. అంటించేసిన తర్వాత ఒకసారి మొత్తం నెట్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆ డబుల్ సైడ్ స్టిక్కీ వెల్ఫ్లో ఉంది కదా, దాని మీద ఉన్న స్టిక్కర్ కవర్ని తీసేయాలి. ఫస్ట్ నేను పైది మాత్రం తీసాను. పై తీసేసిన వెంటనే ముందుగా ఫ్రేమ్ మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఆ మార్క్ చేసుకున్న దాన్ని బట్టి నేను పైన ఫస్ట్ ఆ డబుల్ సైడ్ స్టిక్కర్ యూస్ చేసుకొని అంటించేసా పైన. ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే ఆ మిడిల్లో ఉన్న పోర్షన్ని కొద్దిగా పైగా పెట్టాలి. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఉండేది కొద్దిగా కిందకున్నా పర్లేదు. ఎందుకంటే మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా సెంటర్లో, అవి అంటుకోవాలి ప్రతిసారి. పైన అంటించేసాను. సైడ్ బై సైడ్స్ తీస్తున్నా. ఆ స్టిక్కర్ కవర్ రిమూవ్ చేసేసి స్టిక్ చేస్తున్నా. మా వాడు లోపల నుంచి చూస్తున్నాడు నానేమో చేస్తున్నాడని. మా వాడు నేను హెల్ప్ చేస్తాను నాన్న అని చెప్పేసి ఒక పక్క నేను చేస్తుంటే అతను ఒక పక్క తీసుకుంటున్నాడు, చేతిలోకి తీసుకున్నాడు తీద్దామని. నేను ఒక పక్క అంటించాను, అతను ఒక పక్క హెల్ప్ చేస్తున్నాడు తీయడానికి, ట్రై చేస్తున్నాడు తీయడానికి. కొద్దిగా అయితే తీసేశాడు. ఓకే, సెకండ్ వైపు అంటిస్తున్నా. ఎస్, బాగా వచ్చింది, నీట్గా అంటుకుంటుంది ఫ్రేమ్కి. మా వాడైతే హ్యాపీగా స్క్రీన్ తోసేసుకొని లోపలికి వచ్చేసాడు. ప్లీజ్ సపోర్ట్ us.